So, hi team, I'm Kumdar team, I'm founder of Civil Dr. Bridge, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, very important topic అండి. సో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే సో ఎంబీబీఎస్ అనేది అబ్రాడ్లో చదువుతామండి. సో మెడికల్ పీజీ సంబంధించి ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగానే మంచి డెవలప్డ్ కంట్రీ, మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి ఎన్ఎంసీ రూల్స్ ఉన్న కంట్రీ, ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీలో ఎంబీబీఎస్ చదువుతాము. బట్ వాట్ ఆఫ్టర్ ఎంబీబీఎస్ తర్వాత ఏంటి, ఏదైనా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని అడుగుతున్నారండి. అంటే ఎంబీబీఎస్ చదువుతా లేదా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని ఇండియా కాకుండా యూఎస్ఏ కానీ, యూకే కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, లేదా ఇవి కాకుండా ఇండియాలో కూడా ఏ విధంగా ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే ఎంబీబీఎస్తో పాటు మెడికల్ పీజీ కూడా. మెయిన్ రీజన్ ఏంటంటే సార్ ఎందుకు అడుగుతున్నారు పేరెంట్స్ అంతా ఇలా, చాలా మందికి డౌట్ ఉండుండొచ్చు ఇది. సో ఎంబీబీఎస్ చదువుతాము, ఎంబీబీఎస్ సీట్లు చాలా కష్టంగా ఉన్నాయి. ఇంత కాంపిటీషన్లో 20 లక్షల మంది రాస్తున్నారు 1,00,000 సీట్ల కోసం, 1:20 కాంపిటీషన్ ఉంది. అలాంటిది ఎంబీబీఎస్కే ఎంత కాంపిటీషన్ ఉంటే మెడికల్ పీజీకి ఇంకెంత కాంపిటీషన్ ఉంటుంది. బయట డాక్టర్లకు 20,000 శాలరీ, 30,000 శాలరీ అంటున్నారు. అదే ఫారెన్లో ఎక్కువ శాలరీస్ వస్తాయి. అసలు ఇక్కడ డాక్టర్లకు అసలు వాల్యూ లేదంటున్నారు. మరి అట్లీస్ట్ ఫారెన్లో చదివి ఎలా, ఇప్పుడు ఫారెన్ వెళ్తున్నాం కదా, అటు నుంచి అక్కడే చదివి అక్కడే సెటిల్ అయ్యి అక్కడే ఉండిపోతే బెటర్ కదా అని చాలా మంది చూస్తున్నారండి. చాలా మంది కూడా ఆలోచిస్తున్నారు, చాలా మంది మైండ్లో కూడా ఇదే ఉంది. బట్ యాక్చువల్గా సార్ అది నిజమే. అది ఎప్పటి వరకు 2021 నుంచి ముందు వాళ్ళకి 2021 బిఫోర్ వాళ్ళకి ఇదంతా రూల్స్ నిజమేనండి. ఎందుకంటే ఇండియాలో ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ ఉంటాయి. ఏ కేటగిరీ అంటే ఫ్రీ సీట్, మీకు మెరిట్ సీట్ వస్తుంది. లేదంటే బి కేటగిరీ 1 కోటి రూపాయలు పెట్టండి, సి కేటగిరీ 2 కోట్లు పెడితే ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోతారు. సరే మెడికల్ పీజీలో కూడా ఈ 2 కోట్ల బదులు ఇంకో 3 కోట్లు పెడితే మీకు రేడియాలజీనో కార్డియాలజీ ఒక మంచి సీట్ వస్తుంది, ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోతారు. మొత్తం ఒక 5 CR పెట్టుకుంటే, ఇంకొక 5 CR కలిసి ఒక హాస్పిటల్ పెట్టుకుంటే మొత్తం 10 CRలో మీరు ఫుల్ ప్లెజ్ డాక్టర్. ఓకేనండి. ఇక్కడ సబ్జెక్ట్ ఇంతకు ముందు 2021 ముందు సబ్జెక్ట్ తోటి, నాలెడ్జ్ తోటి సంబంధం లేదు, ఓన్లీ మనీ తోటి మాత్రమే ఉండేది. అలా మనీతో సంబంధాలు ఉన్నప్పుడు, మనీతో మనకి సీట్లు ఎక్వైర్ చేస్తున్నప్పుడు, అంటే నేను డబ్బులు ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతుంది అంటే జస్ట్ అక్కడ ఎందుకు 2021 బిఫోర్ ఎంబీబీఎస్ వేరుగా ఉంది ఇండియాలో, 2021 తర్వాత ఎంబీబీఎస్, ఆఫ్టర్ ఎంబీబీఎస్ వేరుగా ఉందని చెప్పే అసలు ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు. ఎందుకంటే బిఫోర్ 2021 ఎంబీబీఎస్ మొత్తాన్ని ఎంసీఐ ఉండేదండి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండేది. దాన్ని క్యాన్సిల్ చేశారు. ఆ ప్రోగ్రామ్ మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఎన్ఎంసీ దీన్ని రీప్లేస్ చేస్తూ ఎన్ఎంసీ తీసుకొచ్చారు, నేషనల్ మెడికల్ కమిషన్ తీసుకొచ్చి దీంట్లో సపరేట్ ప్రోగ్రామ్ అంతా ఇంట్రడ్యూస్ చేశారు. ఇంతకు ముందులా ఓల్డ్ వర్షన్ కాదు, అది ఇంకా ఇంప్లిమెంట్ చేయాల, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఎవరికి 2021 నుంచి ఎవరైతే ఎంబీబీఎస్ లో జాయిన్ అవుతారో వాళ్ళు అంతా రెడీ రావడానికి 4.5 years నుంచి 5 years పడుతుంది కాబట్టి, అప్ టు 6 years పడుతుంది కాబట్టి, అంటే 2026 నుంచి 27 నుంచి మీకు ఇది ఇంప్లిమెంట్ చేస్తారు ఎవరైతే ఎంబీబీఎస్ లో చదువుతారో. అలాగే 2021 నుంచి ఎవరైతే ఎంబీబీఎస్ లో జాయిన్ అయినారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. బట్ గవర్నమెంట్ ఇస్ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు, ఎందుకంటే మీకు ఇప్పుడిప్పుడే కదా వస్తుంది అంతా. డాక్టర్ల శాలరీ లేవు, డాక్టర్లకి లైఫ్ లేదు, 20,000 శాలరీ, 30,000 శాలరీ, ఎంబీబీఎస్ సీట్లే కష్టంగా ఉన్నాయి, మెడికల్ పీజీ సీట్లు చాలా కష్టంగా ఉన్నాయి. సో ఎందుకు ఇదంతా రీజన్ ఎందుకు జరుగుతుందంటే ఓల్డ్ వర్షన్ వల్ల. మీకు ఓల్డ్ వర్షన్లో ప్రాబ్లం ఏంటంటే సార్ యాక్చువల్గా, సో నేను టాపిక్ అనేది ఇప్పుడు మీకు మెడికల్ పీజీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసేది. అంటే ఎంబీబీఎస్ ఒక మంచి కంట్రీలో చదవాలి. ఎందుకు చదవాలంటే ఓల్డ్ వర్షన్లో మీరు ఎలా చదివినా ఓకే, నో ప్రాబ్లం. బట్ ఇప్పుడు న్యూ వర్షన్లో, కొత్త అప్డేటెడ్ వర్షన్లో, ఈ ఏఐ వర్షన్లో, ఇప్పుడున్న అప్డేటెడ్ టెక్నాలజికల్ విషయంలో, ఇప్పుడున్న అప్డేటెడ్ ట్రెండ్స్ విషయంలో, రాబోయే సూపర్ ఫాస్ట్ టెక్నాలజీ విషయంలో మీరు చదివే యూనివర్సిటీస్ అనేది వెరీ అడ్వాన్స్డ్ యూనివర్సిటీస్ అవ్వాలి, మంచి క్వాలిటీ. ఎందుకు ఎంబీబీఎస్ ఇస్ బేస్ అండి. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్లో మీరు బేస్ లేకుండా ఏదో నార్మల్ కాలేజీలోనో నార్మల్ కంట్రీలో చదివితే మీకు నథింగ్ అనమాట. మీరు చదివినాడు చదువుకున్నాడు వేరే కోర్సులు జాయిన్ అవ్వడం 100% బెటర్. ఎందుకంటే ఇప్పుడు మీరు చదివేది కూడా చదివితే ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్లో చదవాలి, ₹1 ఎక్స్ట్రా అయినా ఓకేనండి. ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మనకి ఏది సెట్ అవుతుంది. ఎందుకంటే రేపు వచ్చే నెక్స్ట్ ఎగ్జామ్, ఎందుకంటే ఇప్పుడు ఎంబీబీఎస్ ఇంతకుముందు ఎలాంటి ఎగ్జామ్స్ లేవండి. బిఫోర్ 2021 ఎంబీబీఎస్లో జాయిన్ అయితే డైరెక్ట్ ఇంకా డాక్టర్ అయ్యాక, మీరు డాక్టర్ ఎంబీబీఎస్లో చదివి జాయిన్ అయితే చాలు డాక్టర్ అయ్యేవాళ్ళు. మెడికల్ పీజీలో జస్ట్ మీరు జాయిన్ అయితే చాలు డాక్టర్ అయిపోయేవాళ్ళు. ఇక్కడ అలా లేదు. ఇప్పుడు నుంచి కొత్త రూల్స్, ఎంబీబీఎస్లో చదివి అందరూ జాయిన్ అవుతారు. బట్ ఎంబీబీఎస్లో సర్టిఫికేట్ రావాలి అంటే మీరు నెక్స్ట్ 1 ఎగ్జామ్ రాయాలి. మెడికల్ పీజీ అందరూ ఎవరైతే నెక్స్ట్ 1 పాస్ అవుతారో వాళ్ళు మాత్రం మెడికల్ పీజీకి ఎలిజిబుల్ అవుతారు. ఆ తర్వాత నెక్స్ట్ 2 ఎగ్జామ్ పెడతారు, అప్పుడు మాత్రం వాళ్ళు మెడికల్ పీజీకి ప్రమోట్ అవుతారు. ఇంతకుముందు అలాంటి ఎగ్జామ్స్ ఏమి లేవు. సో ఈ ఎగ్జామ్స్ ఎందుకు పెట్టారు,
మీకు క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి, హై క్వాలిటీ. ఇప్పుడు మన ఇంతకుముందు ఫారెన్ అమెరికాలో ఎంబీబీఎస్, అమెరికాలో మెడికల్ ఫీజు, అమెరికాలో సెటిల్మెంట్, అమెరికాలో మీకు సంవత్సరానికి ₹1 వస్తాయి, 2 కోట్లు వస్తాయి, నెలకి ₹1 2 కోట్లు సంపాదించవచ్చు, యూకేలో 2 కోట్లు 3 కోట్లు సంపాదించు. ఇండియాలో ఏముంది 50,000 60,000 మహా అయితే 1,00,000 2 లక్షలు వస్తాయి. ఎన్ని యూట్యూబ్లో వీడియోస్ చోట్ల, ఎన్ని అడగడం చోట్ల అసలు ఎంబీబీఎస్ డాక్టర్ దేనస్థితి, ఎంబీబీఎస్ డాక్టర్ అది, ఎంబీబీఎస్ డాక్టర్ ఇది, ఎంబీబీఎస్ వ్యాలిడ్ అది, ఎంబీబీఎస్ అది లేదు, ఎంబీబీఎస్ ఇది లేదు, చదవద్దు. ఇప్పుడు చదివే వాళ్ళు కూడా, డాక్టర్లు అయిన వాళ్ళు కూడా, కావాల్సిన వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళకి లాస్ గురించి కానీ, వచ్చే అమెండ్మెంట్స్ గురించి కానీ, వచ్చే అప్డేట్స్ గురించి కానీ, ఫ్యూచర్ ఎలా ఉంటుంది కానీ పూర్తిగా నాలెడ్జ్ లేదు. సో ఓకేనండి. ఎందుకంటే ఇప్పుడు మీరు బిఫోర్ 2021 ఎంబీబీఎస్ వేరండి, ఆఫ్టర్ 2021 తర్వాత ఎంబీబీఎస్ వేరు. ఇంకా ఇంట్రొడ్యూస్ చేయలేదు కాబట్టి మీకు, అంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ ఇవన్నీ మొత్తం ఫ్రేమింగ్ అంతా జరిగింది. బట్ కాకపోతే దాని అప్లికబిలిటీ ఇంకా అప్డేట్ అవ్వాలి. ఎప్పుడైనా పోవచ్చు. ఎప్పుడైనా 2021 నుంచి, అది ఎప్పుడు చెప్పారు 2021 నుంచి ఎవరైతే ఎంబీబీఎస్ జాయిన్ అవుతారో వాళ్ళందరికీ అప్లికబుల్. అది 26లోనా 27లోనా ఎప్పుడైనా అప్డేట్ అవ్వచ్చు. ఓకేనండి. కాబట్టి ఇండియాలో అనేది మీకు ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ వస్తాయి. 100% బెస్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఇండియాలో కంపారిటివ్లీ యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో పోల్చుకుంటే. బట్ ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి మీకు? కనీసం ఒక 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు తెలియాలి. 5 to 10 years, మినిమం 5 to 10 years పడుతుంది ఈ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే. మీకు రియల్ ఎస్టేట్ భూమి ఎప్పుడు వస్తుంది? మనం కొన్నామంటే ఇప్పుడు ఈరోజు ₹1,00,000 కొంటే రేపు 2 లక్షలు అవుతుంది కదా. అదో 10 years 15 years 10 లక్షలు అవ్వచ్చు, ₹1,00,000 కూడా అవ్వచ్చు. మనం అంత అడ్వాన్స్గా తెలుసుకొని ఉండాలి. ఆ ఏరియా ఏంటి, దాని ప్రాబ్లం ఏంటి, దానికి ఉన్న సొల్యూషన్స్ ఏంటి, వచ్చే అప్డేట్స్ ఏంటి, అమెండ్మెంట్స్ ఏంటి, వచ్చే డెవలప్మెంట్స్ ఏంటి అనేది తెలుసుకుంటే మీకు ₹1,00,000 10 లక్షలు అవుతుంది, ₹1,00,000 కూడా అవ్వచ్చు. అలానే ఈ రూల్స్ రెగ్యులేషన్స్, నెంబర్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇండియాలో. వచ్చే కొత్త అప్డేటెడ్ ట్రెండ్స్ అనమాట ఇవన్నీ. ఈ నెక్స్ట్ 1 ఎగ్జామ్, నెక్స్ట్ 2 ఎగ్జామ్ అనేది నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్. ఇంతకుముందు ఏంటంటే డాక్టర్లు అయ్యారంటే వాడు ఎంబీబీఎస్ జాయిన్ అయితే డాక్టరే. బట్ ఇప్పుడు అలా లేదు. నెక్స్ట్ 1 రాయాల్సిందే, వాడే డాక్టరు. అంటే డాక్టర్ సర్టిఫైయింగ్ ఎగ్జామ్. ఎవరైతే సబ్జెక్ట్ ఉందో వాళ్ళు మాత్రమే డాక్టర్స్ అవుతారు. ఎవరైతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తుంటారు, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తుంటారో వాళ్ళే డాక్టర్ అవుతారు. ఎంబీబీఎస్ అని చెప్పేది. మళ్ళీ మెడికల్ ఫీజులో సీట్ రావాలంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏంటి, ఇంకా మంచి ప్రాక్టికల్ ఎగ్జామ్, మంచి ప్రాక్టికల్ ఎక్స్పోజర్, ఇంటర్నేషనల్ మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటే నెక్స్ట్ 2 క్రాక్ చేయగలుగుతారు. నెక్స్ట్ 1 వచ్చేసరికి థియరిటికల్ ఎగ్జామ్, నెక్స్ట్ 2 వచ్చేసరికి ప్రాక్టికల్ ఎగ్జామ్. ఈ 2 అయితేనే మీకు ఎంబీబీఎస్ ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఎంబీబీఎస్ నెక్స్ట్ 2 తర్వాత మెడికల్ ఫీజుకి మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ ఇస్తారు. దట్ ఈస్ ద నెక్స్ట్ 2 ఎగ్జామ్. వీటి వల్ల అసలు అడ్వాంటేజ్ ఏంటి ఇప్పుడు చెప్తా చూడండి. ఓకే, సో మీరు కాకపోతే ఎంబీబీఎస్ మాత్రం ఇండియాలో అయినా సరే, అబ్రాడ్లో అయినా సరే, అది ఎక్కడని కాదు, మీరు ఇండియా చదివినా, సో మీరు ఇండియాలో ఎంబీబీఎస్ చదివినా ఆర్ అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదివినా, సో ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా నథింగ్ అంటే ఎక్కడ చదివా మనది కాదు. ఇండియాలో చదివిన అబ్రాడ్లో చదివిన కంపల్సరీ వచ్చేసరికి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్టాండర్డ్స్ ఉండాలి, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండాలి, క్లినికల్ ఎక్స్పోజర్ ఉండాలి. ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ మీకు అల్టిమేట్గా చెప్పాలంటే ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సబ్జెక్ట్ ఉండాలి, మంచి సబ్జెక్ట్ ఉండాలి. ఏదో వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, వాళ్ళు డాక్టర్స్ అవుతారు, మన డాక్టర్స్ అవుతాము, అక్కడ ఆఫర్లు అంట, డిస్కౌంట్లు అంట, ఇలా వెళ్ళారనుకోండి రిజల్ట్స్ కూడా అలానే ఉంటాయి. మీకు ఇంకా కష్టంగా ఉంటాయి రిజల్ట్స్. మీరు ఎప్పుడైతే ప్రాపర్గా అనాలిసిస్ చేసుకోరో, ఎప్పుడైతే మీరు ప్రాపర్గా సబ్జెక్ట్ తీసుకోరో, ఎప్పుడైతే మనం ప్రాపర్ డెసిషన్ తీసుకోమో, దానికి ఒక కష్టం బదులు 2 కష్టాలు వస్తాయి, 2 3 వస్తాయి. మనం ₹10 చేస్తే దానికి ₹100 అవుతుంది వడ్డీ. అలా అవుతుంది. అంటే మీకు చెప్పిన మీ టర్మ్స్ ఈజీ అండర్స్టాండ్ అవుతుందని. సో కాబట్టి ఎందుకంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనమాట ఇది. మొత్తం వచ్చేసరికి ఏంటంటే ఓవరాల్గా వచ్చేసరికి మీకు వచ్చేదంతా కూడా వెరీ వెరీ స్టూడెంట్స్, జెమ్ స్టూడెంట్స్ వస్తారు, అప్డేటెడ్ టెక్నాలజీస్ వస్తాయి. సో దాన్ని మీరు ఎక్వైర్ చేయాలి, దాన్ని మీరు పాసిబిలిటీస్ తీసుకోవాలి, దాంట్లో మీరు సక్సీడ్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, ఎక్స్పర్టైజ్ అవ్వాలన్నప్పుడు మన దగ్గర 100% ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకునే పద్ధతిలో మనకి చాలా ఈ యూనివర్సిటీ సెలక్షన్ అవ్వచ్చు, కంట్రీ సెలక్షన్ అవ్వచ్చు, వెరీ వెరీ ఇంపార్టెంట్. దానిలో భాగంగానే మీకు ఎన్ఎంసీ రూల్స్ పెట్టింది. 54 months ఎంబీబీఎస్, 12 months ఇంటర్న్షిప్, ఇంగ్లీష్ మీడియము, ఎంబీబీఎస్ మొత్తం ఒకటే యూనివర్సిటీ, ఒకే కంట్రీలో చదవాలి, అక్కడి నుంచి లైసెన్స్ రిజిస్ట్రేషన్ తేవాలి, మీకు సపరేట్ కాలేజీలో సపరేట్ హాస్టల్ పెట్టుకోకూడదు, అందరూ ఒకటే. మీరు ఏదైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అవుతారో, ఆ కంట్రీలో స్టూడెంట్స్ అవుతారో అదే కాలేజీలో అదే బెంచ్లో కూర్చొని చదవాలి. మనకంటూ సపరేట్ కాలేజీలు, సపరేట్ హాస్టల్, సపరేట్ లెక్చరర్స్. ఇప్పుడు ఉజ్బెకిస్తాన్ ఒకటి, సెంట్రల్ అమెరికా ఒకటి, ఎంతమంది ఫిలిపీన్స్ ఒకటి, ఏం చేస్తారండి, కిర్గిస్తాన్ ఒకటి, ఇక్కడ నుంచి లెక్చరర్స్ తీసుకెళ్తారు, ఇక్కడ నుంచి మెస్ అంటే ఓకే నో ప్రాబ్లం,
మెస్ కేర్ టేకర్స్ అంటే యాక్చువల్ కేర్ టేకర్స్ కూడా తీసుకెళ్తున్నారంటే అక్కడ కేర్ లేనట్టే. ఆ కంట్రీలో చదవడం వేస్ట్ అంటే, ఎందుకంటే సెక్యూరిటీ ఉండదు. సెక్యూరిటీ లేకపోతే కదా కేర్ టేకర్స్. మీకు మంచి ఇప్పుడు అమెరికాలో ఎవరైనా చెప్పట్లేదు ఎంఎస్ చదివే వాళ్ళకి అందరికీ అక్కడికి వెళ్ళండి, కేర్ టేకర్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారని. మీకు ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో ఇన్బుల్ట్గా అయ్యి ఉంటాయి ఇవన్నీ. హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై సెక్యూరిటీ, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ అన్ని. లేని కంట్రీస్ లైక్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, జార్జియా, వీటిలో మేము ఫుడ్ పెడతాము, మేము హాస్టల్ రన్ చేస్తాం, మేము సెక్యూరిటీ ఇస్తాం అంటారు. అవి లేవు అక్కడ. ఎడ్యుకేషన్ కూడా ఎక్కడి నుంచి లెక్చరర్స్, ఎక్కడి నుంచో ప్రొఫెసర్స్, ఎక్కడి నుంచి అందరం తీసుకెళ్తే ఇంకా అక్కడ చదవడం ఎందుకు, వేరే కంట్రీ వెళ్ళి చదవడం ఎందుకు? కాబట్టి అలాంటి సబ్స్టాండర్డైజ్డ్ యూనివర్సిటీస్, సబ్స్టాండర్డైజ్డ్ కంట్రీస్లో చదవద్దు. చదివితే మీ లైఫ్ ఉంటుంది తర్వాత. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఏ టెక్నాలజీస్ అవ్వచ్చు, వచ్చే అప్డేటెడ్ ట్రెండ్స్ అవ్వచ్చు, వచ్చి అసలు ఎలా ఉందో ఇంకా ఇంకా 3-4 సంవత్సరాల తర్వాత మీకు అసలు అర్థమైపోద్ది వాట్ ఇస్ వాట్ అనేది. దానికి తగ్గట్టుగా మీరు యూనివర్సిటీస్, దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవ్వాలి. దానికి తగ్గట్టుగా మనము ఓపెన్ మైండ్తో ఉంటే ఆటోమేటిక్గా అవి పాసిబిలిటీస్ అట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో అసలు ఇండియాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే చెప్పాను కదా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంబీబీఎస్ అని చెప్పాను కదా, మంచి కంట్రీ, మంచి యూనివర్సిటీలో, దట్ ఈస్ రష్యా ఇస్ ద 100% బెస్ట్ ఆప్షన్. దర్ ఇస్ నో డౌట్. దాంట్లో మంచి యూనివర్సిటీస్ మీ బడ్జెట్ తగ్గట్టు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్ 807-435-0407 హారం 756-98-10158. ఈ 2 నెంబర్లో మీకు ఏ నెంబర్ అయినా కాంటాక్ట్ అవ్వండి. ఆల్రెడీ వాట్సాప్లో ఉంటుంది, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, ఇన్స్టాలో ఉంటాయి, మన వెబ్సైట్లో ఉంటాయి, ఎవ్రీథింగ్ అంతా చెక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరీస్ ఉన్నా. ఓకే. సో ఇప్పుడు మెడికల్ పీజీ. సో ఏది అమెరికానా, యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ 5 కంట్రీసే కదా. ఎందుకు ఈ 5 కంట్రీస్ వెళ్తామంటే, మీరు ఈ 5 కంట్రీస్ వర్సెస్ ఇండియా, ఏది బెటరు? ఇండియా బెటరా లేదా యూఎస్ఏ, యూకే, కెనడా బెటరా? ఫస్ట్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి సార్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోండి, పాపులేషన్ ఎంత. యూఎస్ఏ పాపులేషన్ 30 CR, యూకే పాపులేషన్ 7 CR, కెనడా పాపులేషన్ 3 crores, ఆస్ట్రేలియా పాపులేషన్ 2 crores, న్యూజిలాండ్ పాపులేషన్ 50 lakhs, ఇండియా పాపులేషన్ 150 crores. 150 crores అండి. 50 lakhs, 2 crores, 3 crores, 7 crores, 30 crores. ఓకేనండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో వీటిల్లో మీకు యావరేజ్గా మెడికల్ పీజీ మీరు యూఎస్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు, న్యూజిలాండ్ అవ్వచ్చు, ఏ కంట్రీ అవ్వచ్చు. ఈ 5 కంట్రీస్ తీసుకుంటే ఇట్స్ ద మోర్ ఎక్స్పెన్సివ్. ఆల్మోస్ట్ ఆల్ 4 crores to 5 crores అవుతుంది. వెరీ టైం టేకింగ్, బడ్జెట్ వెరీ ఎక్స్పెన్సివ్, టైం టేకింగ్ ఆల్మోస్ట్ ఆల్ 10 to 15 years అవుతుంది. ఓకేనండి. బట్ టైం టేకింగ్. పాసిబిలిటీ ఆఫ్ సక్సెస్ రేట్ 1%. ఎందుకు పాసిబిలిటీ ఆఫ్ సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది? ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ అంటే, ఇవి ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్. నెంబర్ 1 వచ్చేసరికి ఇవన్నీ వచ్చేసరికి, సో ఇవన్నీ యూఎస్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, ఇవన్నీ డెవలప్డ్ కంట్రీస్. లో పాపులేషన్. డెవలప్డ్ కంట్రీస్ లో పాపులేషన్. సో లో పాపులేషన్ డెవలప్డ్ కంట్రీస్ అంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఉంటారండి. ఎక్కడైనా సరే ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఉంటారు. దట్ లో పాపులేషన్ అంటే, పాపులేషన్ డెవలప్డ్ కంట్రీ అంటే ఎగ్జిస్టింగ్ డాక్టర్స్ ఉంటారు, పేషెంట్స్ చాలా తక్కువ ఉంటారండి. పేషెంట్స్ వచ్చేసరికి లో లెవెల్ ఆఫ్ పేషెంట్స్ ఇన్ ఫ్లో. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీ ఏంటంటే అందరూ ఎడ్యుకేటెడ్, అంటే రియల్ ట్రూత్ ఇది. సో తక్కువ పేషెంట్స్ ఉంటారు, తక్కువ జనాభా ఉంది. తక్కువ జనాభా, తక్కువ పేషెంట్స్, డెవలప్డ్ కంట్రీ. మనకి ఏం కావాలి? మన మెటీరియల్ ఏంటి? రా మెటీరియల్ ఏంటి? పేషెంట్సే కదా. సో మీకు పేషెంట్స్ ఎక్కువ ఎక్కడ ఉండేది? ఇప్పుడు డెవలప్ అవుతున్న కంట్రీలోనే మన బిజినెస్ సక్సెస్ అవుతుంది. యాజ్ ఎ బిజినెస్ టర్మ్స్ అండ్ ఫైనాన్షియల్ టర్మ్స్ మాట్లాడుకుంటే, మీకు బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే దానికి సంబంధించిన ఆస్పిరెంట్స్ ఉండాలి కదా. దానికి అవసరం, దాన్ని యూటిలైజ్ చేసుకునే జనాభా ఉండాలి కదా. దాంట్లో ఎక్కువ ఎక్కడ ఉంటారు? మీకు న్యూజిలాండ్ వెళ్ళారు అనుకోండి, 50 లక్షలు అంటే వాళ్ళు అక్కడ డాక్టర్లు ఉంటారు. 50 లక్షల్లో ఇంటర్నేషనల్ డాక్టర్స్ ఉంటారా? ఎగ్జిస్టింగ్ డాక్టర్స్ ఉంటారా? మనం పోయి ఏం చేయాలి అక్కడ? మనకి ఎలా ఆపర్చునిటీస్ వస్తాయి? మనకు అక్కడ ఆపర్చునిటీ రావాలంటే ఎంత కష్టపడాలి? మీకు ఇండియాలో 10 గంటలు కష్టపడితే అక్కడ 100 గంటలు కష్టపడితే మనకు ఆపర్చునిటీ వస్తుంది. యూఎస్ఏ ఉంది, అక్కడ కష్టపడాలంటే మీకు ఎన్ని కోట్లు అవుతాయి అర్థం చేసుకోండి. ఎన్ని కోట్లైనా సక్సెస్ రేట్ ఎంత? 1%. కెనడా ఉంది, పాపులేషన్ తక్కువ, పేషెంట్స్ తక్కువ. మనం అక్కడ పోయి మనం ఏం చేయాలి? మనమే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు. నేను ఇంత ముందు వీడియోలో కూడా చెప్పా, ఎంబీబీఎస్ వేరండి, ఇంజనీరింగ్ వేరు.
ఎంబీబీఎస్ వాళ్ళకి ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతాయి, ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీకు వాళ్ళకి ఇన్కమ్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. అదే ఇంజనీరింగ్ వాళ్ళకి ఏజ్ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ వాళ్ళకి డిక్రీజ్ ఆఫ్ ద ఇన్కమ్ అవుతుంది. మనకి వాళ్ళకి ఒకసారి ఆపోజిట్ డైరెక్షన్ అనమాట. ఓకేనండి. యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పాపులేషన్ తక్కువ, పేషెంట్స్ తక్కువ, డెవలప్డ్ కంట్రీ కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డాక్టర్స్ ఉంటారు. మనం ఎప్పుడు వెళ్ళాలి? ఆఫ్టర్ 6 years తర్వాత మనం ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు మన ముందు 1950s కాదు, మనం చూసే వాళ్ళంతా అక్కడ ఎగ్జిస్టింగ్ డాక్టర్ అంతా 1950s, 60s, 70s, ఎర్లీ 2000s వీళ్ళు ఉన్నోళ్ళు, 1970 తర్వాత ఉన్నోళ్ళు అంతా. వాళ్ళది వేరు, మనది వేరు. సో ఓకేనండి. వాళ్ళ దగ్గరికి ఆల్రెడీ ఎప్పుడో పాత తరం, పాత రూల్స్, పాత ఇవన్నీ ఉండేవి. ఇప్పుడంతా మన అప్డేటెడ్ ట్రెండ్స్ 2025 నుంచి అప్డేటెడ్ ట్రెండ్స్ అనమాట అన్నీ. 2030 తర్వాత ఇంకెలా పడితే ఊహించుకోండి. ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉంటాయి, ఎంత అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎంత అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అర్థం చేసుకోండి ఎంత కష్టంగా ఉంటుంది అనేది. బట్ ఇండియా లాంటి కంట్రీస్లో ఏంటంటే ఎక్కువ పాపులేషన్, ఎక్కువ పేషెంట్స్, తక్కువ డాక్టర్స్. ఎప్పుడు అవుతారు? నెక్స్ట్ 1 ఎగ్జామ్. అందుకే ఇంట్రొడ్యూస్ చేసేది నెక్స్ట్ నేను చెప్పాను కదండి. సో ఇండియాలో వచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే, నేను యూఎస్ఏ, యూకే, ఇంకో విషయం కూడా అండి, యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా జాయిన్ అవ్వద్దని చెప్పట్లా. అది కూడా బెస్ట్ ఆప్షనే. కాకపోతే మనం ఎక్కువ కష్టపడాలి. ఇండియాలో 10 రూపాయలు కష్టపడితే అక్కడ వచ్చి 100 రూపాయలు కష్టపడాలి. అంటే అంత స్టాండర్డైజ్డ్ ఎక్కువ. 100 hours ఇక్కడ 10 hours కష్టపడితే మీకు యూఎస్, యూకేలో 100 hours కష్టపడితే ఎంత ఖర్చు వస్తుందో, ఎంత బెనిఫిట్స్ వస్తాయో ఇక్కడ 10 hours కష్టపడితే అంత బెనిఫిట్స్ వస్తాయి. ఎందుకు? ఓన్లీ బికాస్ ఆఫ్ నెక్స్ట్ ఎగ్జామ్. ఈ నెక్స్ట్ ఎగ్జామ్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2021 బిఫోర్, 2021 ఆఫ్టర్. ఎందుకంటే బిఫోర్ 2021 ఎంసీ ఉండదండి. ఇది క్యాన్సిల్ చేశాను, ఎంసీని క్యాన్సిల్ చేసి ఇక్కడ ఎన్ఎంసీ తీసుకొచ్చారు, నేషనల్ మెడికల్ కమిషన్ అని. సో ఈ నేషనల్ మెడికల్ కమిషన్ ఏంటంటే నెక్స్ట్ 1 ఎగ్జామ్ అండ్ నెక్స్ట్ 2 ఎగ్జామ్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ నెక్స్ట్ 1, నెక్స్ట్ 2 ఏంటి? మీరు ఎంబీబీఎస్లో జాయిన్ అవుతారు, అందరూ సేమ్. ఇక్కడ ఎంబీబీఎస్లో జాయిన్ అవుతారు, ఇక్కడ ఎంబీబీఎస్లో జాయిన్ అవుతారు, రైట్? ఇక్కడ ఎంబీబీఎస్, ఇక్కడ ఎంబీబీఎస్. ఇక్కడ వచ్చేసరికి ఎంబీబీఎస్లో జాయిన్ అయిన డాక్టర్స్ అంతా 100% డాక్టర్స్ అవ్వాలి. ఎందుకు? 2021 ముందు ఏంటంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండే కదా ఇండియా దగ్గర. ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. 2021 తర్వాత నెక్స్ట్ 1, నెక్స్ట్ 2 ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇక్కడ ఎంబీబీఎస్ అందరూ ఎంటర్ అవుతారు. ఏ కేటగిరీ అని, బి కేటగిరీ అని, డబ్బులు పెట్టుకుని అందరూ జాయిన్ అవుతారు. బట్ డాక్టర్ అవ్వాలంటే ఇక్కడ నెక్స్ట్ 1 ఎగ్జామ్ రాయాల్సిందే. ఇక్కడ అలాంటి ఎగ్జామ్ ఏమీ లేదు ఇంత ముందు. లేనప్పుడు ఏంటి? ఎలాంటి ఎగ్జామ్ లేనప్పుడు, ఎలాంటి క్వాలిఫైడ్ ఎగ్జామ్ లేనప్పుడు అందరూ డాక్టర్లే కదా. అందరూ ఒకసారిగా మార్కెట్లోకి వచ్చినప్పుడు, అందరూ ఒకేసారి మార్కెట్లోకి వచ్చినప్పుడు అక్కడ ఏమవుతుంది? ఆటోమేటిక్ డిమాండ్ తగ్గిపోతుంది. అదే జరిగింది ఇంతకు ముందు, అదే జరిగింది. ఎందుకంటే 2021 బిఫోర్న ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండే కాదు. వాళ్ళ సర్టిఫై చేయడానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆల్ ప్రొఫెషనల్ కోర్స్, మీకు ఏ కోర్సులని మిమ్మల్ని సర్టిఫై చేయడానికి ఒక ఎగ్జామ్ పెడతారు. ఎక్సెప్ట్ డాక్టర్స్, ఎక్సెప్ట్ మెడికల్ ఫీల్డ్. ఆ మెడికల్ ఫీల్డ్ ఇరాడికేట్ చేసి దాంట్లో ఎవరైతే ఎంబీబీఎస్లో జాయిన్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా 2021 నుంచి ఎంబీబీఎస్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి నెక్స్ట్ 1 ఎగ్జామ్ రాయాల్సిందే. వాళ్ళు నెక్స్ట్ 1 ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాల్సిందే. నెక్స్ట్ 2 ఎగ్జామ్ కూడా ఖచ్చితంగా రాయాల్సిందే. ఇంతకుముందు ఇక్కడ నెక్స్ట్ 1 లేవు. పాత రూల్స్ ప్రకారం ఎలాంటి రూల్స్ లేవు. ఎవరు నువ్వు ఎంబీబీఎస్ డబ్బులునే కోట్లనే ఎంబీబీఎస్ 2 కోట్లనే మెడికల్ పీజీ వెళ్ళిపో హాస్పిటల్ పెట్టుకో, నీ ఇష్టం ఎంత సంపాదించుకో. నీ దగ్గర సబ్జెక్ట్ ఉందా, నాలెడ్జ్ ఉందా, ఎక్స్పీరియన్స్ ఉందా, ఇంకేదో ఇంకోటి ఏమి లేవాడ. ఓల్డ్ రూల్స్ ప్రకారం. ఇప్పుడు న్యూ రూల్స్ ప్రకారం నెక్స్ట్ 1 ఖచ్చితంగా రాస్తే నువ్వు సర్టిఫికేట్, నువ్వు డబ్బులు ఉన్నాయా, డబ్బులు లేవా, నాలెడ్జ్ ఉంటేనే. ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వడానికి డబ్బులు ఉండాలి. నీకు ఫ్రీ సీట్ కూడా వస్తే ఫ్రీ సీట్ రావచ్చు, లేదా ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ ఉంటాయి, డబ్బులు పెట్టుకునే రావచ్చు. బట్ నువ్వు డాక్టర్ అవ్వాలంటే డబ్బులు పెడితే అవ్వదు. నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే, నీట్ ఎగ్జామ్ లానే. ఆ తర్వాత మెడికల్ పీజీలోకి ఎంట్రన్స్ అవ్వడానికి నెక్స్ట్ 2 రాయాల్సిందే. అంటే 2 లేయర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చేస్తారు ఒక డాక్టర్ని. ఒక దాంట్లోనేమో థియరిటికల్గా, ఒక దాంట్లో ప్రాక్టికల్గా. అప్పుడే మిమ్మల్ని మెడికల్ పీజీకి అలౌ చేస్తారు. అలాంటప్పుడు ఏంటి? ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇప్పుడున్న కాంపిటీషన్లో 75% కాంపిటీషన్ పోద్ది. 75% ఎలా చెప్తా వినండి, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 డాక్టర్స్, 100 ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యారు అనుకోండి. న్యూ రూల్స్, ఇవేమో ఓల్డ్ రూల్స్ వర్సెస్ న్యూ రూల్స్. సో ఓల్డ్ రూల్స్ ప్రకారం 100 మంది ఎంబీబీఎస్ జాయిన్ అయితే 100 మంది డాక్టర్స్ అయ్యేవాళ్ళు. ఈ 100 మంది మెడికల్ పీజీకి ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు. అంటే
100 మంది ఎంబీబీఎస్ లో జాయిన్ అయితే చాలు, అది ఏ డబ్బులు పెట్టా మనీయా, ఏ కేటగిరీయా, బి కేటగిరీయా, సి కేటగిరీయా, 100 మంది 100% డాక్టర్లు అయ్యేవాళ్ళు, 100% గ్యారంటీ. ఇంకా మెడికల్ పీజీ అంటారు, ఇక్కడ కూడా 100% డబ్బులు ఉంటే మెడికల్ పీజీ గ్యారంటీ. ఇక్కడేమో 1 CR, ఇక్కడేమో 3 CR, అమౌంట్ రేట్లు పెరుగుతాయి అంతే. సో 100% డాక్టర్లు అయ్యేవాళ్ళు. ఇక్కడ నాలెడ్జ్తో సంబంధం లేదు, ఓల్డ్ రూల్స్ ప్రకారం నాలెడ్జ్తో సంబంధం లేదు, నాలెడ్జ్ అవసరం లేదు ఇక్కడ, ఓన్లీ మనీ విల్ ప్రయారిటైజ్, దట్స్ ఇట్. న్యూ రూల్స్ ప్రకారం వచ్చేసరికి ఇక్కడ ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, ఇక్కడ 100 మంది ఎంబీబీఎస్ జాయిన్ అయితే, ఎంబీబీఎస్లో జాయిన్ అయితే 100 మంది ఎంబీబీఎస్లో జాయిన్ అయితే ఇక్కడ 100% డాక్టర్స్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎందుకు అంటే ఇప్పుడు వచ్చిన కొత్త రూల్స్ 2021 నుంచి, ఇవి బిఫోర్ 2021. ఓకే, 100 మంది అవడానికి ఛాన్స్ లేదు. ఓన్లీ ఎవరైతే నెక్స్ట్ 1 నేషనల్ ఎగ్జిట్ 1 ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో, ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళే డాక్టర్స్. దీంట్లో పాస్ పర్సెంటేజ్ 100% ఉంటే ఈ నెక్స్ట్ ఎగ్జాము, ఈ ఎంసీఐని క్యాన్సిల్ చేసి, ఎంసీఐ ఇంతకుముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండేది, దీన్ని క్యాన్సిల్ చేసి దీని బదులు ఎన్ఎంసీ తీసుకురావాల్సిన అవసరం లేదు, నేషనల్ మెడికల్ కమిషన్ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఈ నేషనల్ మెడికల్ కమిషన్లో కొత్త అప్డేటెడ్, మన ఇండియా కొత్తగా న్యూ భారత్ అంటే అప్డేటెడ్ భారత్ అవడానికి తెచ్చిన కొత్త రూల్స్ అనమాట. ఈ నెక్స్ట్ 1లో పాస్ అయ్యాలంటే 100% పాస్ అయితే ఇంకెందుకు ఈ ఎన్ఎంసీ రూల్స్. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 50% అనుకుంటే, ఎందుకు 50% అన్నా అంటే ఇక్కడ ఏ కేటగిరీ, బి కేటగిరీ ఉంటుంది. అంటే ఏ కేటగిరీ అంటే సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు, బి కేటగిరీ అంటే కొంచెం సబ్జెక్ట్, సి కేటగిరీ అంటే అమౌంట్ పెట్టేవాళ్ళు మొత్తం. కాబట్టి 50% అనుకుంటే 100 మందిలో 50 మంది మాత్రమే ఎంబీబీఎస్ డాక్టర్లు అవుతారు. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ పెడతారు. దీంట్లో 50లో 50% అంటే యావరేజ్గా నీకు 25% అప్రాక్స్గా, అంటే 100 మంది జాయిన్ అయితే మెడికల్ పీజీ ఎంబీబీఎస్ కంప్లీట్ అయితే 50 మందికి, దాంట్లో మెడికల్ పీజీ వచ్చేది దాంట్లో 50% 25 మెంబర్స్. అంటే మీకు మెడికల్ పీజీ సీట్స్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం 100 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే మీకు దాంట్లో 50 మెడికల్ పీజీ సీట్లు ఉంటాయి. అలా రూల్ తీసుకుంటే 100 ఎంబీబీఎస్ సీట్లకి 50 మెడికల్ పీజీ సీట్స్ అంటే మనకి ఎంతమంది, 25 మందే కదా వచ్చింది ఇక్కడ. ఓకేనండి, 100కి వచ్చేసరికి 25 మెంబర్స్ మాత్రమే ఇక్కడ న్యూ రూల్స్ ప్రకారం. అంటే 25 మందికి 100 సీట్లు ఉంటాయి, 25 మందికి 100 సీట్లు ఉంటాయి. ఓల్డ్ రూల్ ప్రకారం 100 సీట్లకి 25 మంది ఉంటారు. అంటే రివర్స్ అవుతుంది అనమాట. ఎందుకని నెక్స్ట్ 1 పెట్టారు 50% లెగిస్తారు, నెక్స్ట్ 2 పెట్టారు 50% లేస్తారు. అంటే దాంట్లో 100లో 50, 50లో 50, 50% 25. అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు 100 మెడికల్ పీజీ సీట్లు 50 ఉండాల్సింది, 50 సీట్లకి 50 పీజీ సీట్లకి 25 మంది పోటీ పడతారు. దీంట్లో 100 మంది పోటీ పడతారు, 25 సీట్లకి 100 మంది పోటీ పడతారు అనమాట. అంటే ఇక్కడ వచ్చేసరికి కాంపిటీషన్ అక్కడ 4 times పెరిగింది, ఇక్కడ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ 6 times తగ్గింది. ఆ 4 అది వచ్చేసరికి 4 times, ఇదో 2 times అడిషనల్గా. అంటే ఆల్మోస్ట్ ఆల్ సరే మీకు ఇంకొక 25 మెడికల్ పీజీ సీట్లు ఫ్రీగా మిగిలిపోతాయి కొత్త రూల్స్ ప్రకారం. ఓకే అండి, మీకు అర్థమైందని చెప్పింది. సో మీకు 100 సీట్లు ఉంటే నెక్స్ట్ 1లో 50% పోతారు, తర్వాత నెక్స్ట్ 2లో 50లో 50% 25. అంటే 100 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే 25 మంది మాత్రం మెడికల్ పీజీకి వెళ్తారు. మనకి యాజ్ పర్ రూల్స్ ప్రకారం మెడికల్ పీజీ సీట్స్ ఎన్ని ఉండాలి, 100లో 100 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే 50 ఉండాలి. అంటే 50 మెడికల్ పీజీ సీట్లకి మెడికల్ పీజీ 25 మంది మాత్రం కాంపిటీషన్ ఇస్తారు. అంటే ప్రతి ఒక్కరికి 2 మెడికల్ పీజీ సీట్స్ ఉంటాయి. అంటే మన ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు, నీకు ఏ బ్రాంచ్ కావాలంటే ఆ బ్రాంచ్. సేమ్ లైక్ దట్ USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఎస్, ఇక్కడ సేమ్ ప్రొసీజర్. కాకపోతే అక్కడ యూస్ సమ్లీ స్టెప్ 1, స్టెప్ 2 రెసిడెన్సీ మ్యాచ్ అంటారు. ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ 1, నెక్స్ట్ 2 అంటారు, అంతే. ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. అక్కడ 30-40 కోట్లు పెట్టాలి, 3-4 కోట్లు పెట్టాలి. సక్సెస్ రేట్ 1%. ఇక్కడ వచ్చేసరికి సక్సెస్ రేట్ ఇండియాలో మెడికల్ పీజీకి చాలా ఎక్కువ ఉంది. ఎందుకు ఎక్కువ ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి కంట్రీ, ఇప్పుడు ఎన్ఎంస్ ఇప్పుడు అబ్రాడ్ వెళ్తున్నారు, ఇండియాలో సీట్ ₹1 అనుకోండి, సరే ఇక్కడ కుదరదు. లేదా మీరు అబ్రాడ్ వెళ్ళాలనుకోండి, అబ్రాడ్లో ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకొని, బెస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని అక్కడ బెస్ట్గా చదివితే ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఈజీగా క్రాక్ చేస్తే మీకు ఇండియాలో 100% వచ్చేసరికి మెడికల్ పీజీ 200% గ్యారంటీ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద నెక్స్ట్ ఎగ్జామ్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ న్యూ ఎన్ఎంసీ రూల్స్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎన్ఎంసీ, నేషనల్ మెడికల్ కమిషన్. ఓకేనండి, దీని పరమార్థం అది. వన్స్ ఇంట్రడ్యూస్ అయిందా విల్ ద బూమ్ అనమాట. ఎవరైతే ఎంబీబీఎస్లో జాయిన్ అవుతారో వాళ్ళ రాజ్యం అంతా. ఇంకా ఇంత ముందర ఉండదు, 20,000, 30,000, 40,000 ఉండదు. ఎవరైతే ఎంబీబీఎస్ జాయిన్ అయితే చాలు వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మెడికల్ పీజీ వాళ్ళకి ఎలా అయితే వస్తున్నాయో అలా వస్తుంది ఎంబీబీఎస్ జస్ట్ పాస్ అయితే రూల్స్ కింద ఫామ్ అయ్యి రూల్స్ కింద ఇంట్రొడ్యూస్ చేస్తుంటే, అప్లికేషన్ ఇంట్రొడ్యూస్ చేస్తారు, అప్లికేషన్ మొదలు పెడితే
ఇంకా నెక్స్ట్ కొట్టినోడికి వాడికి ఇంకా అది ఇంకా అల్టిమేట్ ఉంటుంది. యూఎస్ ఈక్వలెంట్గా మనీ వస్తుంది, అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు. బట్ కాకపోతే ఇండియాలో ఎక్కువ పాపులేషన్ కాబట్టి ఎక్కువ మంది డాక్టర్స్ కావాలి, ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. యూఎస్ఏ, యూకే, కెనడాలో తక్కువ పాపులేషన్ కాబట్టి తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డాక్టర్స్ ఉంటారు, మనం వెళ్ళి అటు చేసేది ఏమి లేదు అని నా ఒపీనియన్. బేసికల్గా మీరు వెళ్ళటం, నా ఒపీనియన్ ఏంటంటే మీరు వెళ్ళొచ్చు యూఎస్ఏ, యూకే, కెనడా వెళ్ళొచ్చు. బట్ కాకపోతే ఈ ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఇండియాలో ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తే 100%. కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఒకసారి, ఏంటి ఎన్ఎంసీ రూల్స్ ఏంటి, ఈ నెక్స్ట్ వన్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, దాని ఇంపాక్ట్ ఏంటి అనేది. అంటే మీకు ఏంటంటే యాక్చువల్గా నెక్స్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు, దానికి నేను ఏంటంటే అప్లికేషన్ ఇచ్చా, అంటే మీకు అర్థమయ్యే విధంగా అప్లికేషన్ ఇచ్చా. సో కాబట్టి మీరు 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. మీరు ఫస్ట్ ఎంబీబీఎస్ మంచి కంట్రీ, మంచి యూనివర్సిటీలో చదవండి. 2-3 సంవత్సరాల తర్వాత మీకు క్లారిటీ వస్తుంది, అన్ని ఇంట్రొడ్యూస్ అయిపోతాయి. దాని తర్వాత మీకు అర్థమైపోద్ది వాట్ ఎవ్రీథింగ్ అంతా. వన్స్ సక్సెస్ అయితే ఇంకా అల్టిమేట్ అనమాట. ఆ తర్వాత మీ ఇష్టం. ఎంబీబీఎస్ తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, యూఎస్ఏనా, యూకేనా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియానే రావచ్చు. ఇండియాలో అనేది బెస్ట్ ఆపర్చునిటీస్ నా ఒపీనియన్. మీరు యూఎస్ఏ, యూకే, కెనడా చాలా మంది చెప్తారు ఎందుకు అడ్మిషన్ కోసం, బట్ అక్కడ రియాలిటీ చాలా తక్కువ. ఎందుకు రియాలిటీ తక్కువ అంటే పాపులేషన్ తక్కువ, ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్, పేషెంట్స్ తక్కువ ఉంటారు. మనం వెళ్ళి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డాక్టర్స్ ఉంటారు, మనకి చాలా కష్టం ఉంటుంది కాంపిటీషన్. ఇక్కడ కాంపిటీషన్ ఇండియాలో చాలా తక్కువ ఉంటుంది. మీరు అందుకే చెప్పేది ఎంబీబీఎస్ మంచి కంట్రీలో చదవండి. మనం ఒకేసారి ఎంబీబీఎస్ పీజీకి ప్యారల్గా చదవం కదా. ముందు ఎంబీబీఎస్ అవుతా 6 years, తర్వాత కదా మెడికల్ పీజీ. 2-3 సంవత్సరాలతో మీకు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం, యూఎస్ఏనా, యూకేనా, కెనడానా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియానా, మీ చాయిస్ అంటారు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, జస్ట్ కంటాక్ట్ అండ్ బ్రాడ్స్ ఆఫ్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.